నిర్మాతల ఇల్లు ఆఫీసుల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రవి, నవీన్ ఇంట్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. దిల్ రాజు ఇల్లు, ఎస్వీసీ కార్యాలయంతో పాటు శిరీష్, దిల్ రాజు కూతురు హన్షితారెడ్డి ఇళ్లలోనూ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ తో పాటు నిర్మాతలు నవీన్, రవిశంకర్ నివాసాల్లోనూ సెర్చ్ కొనసాగుతుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, కొండాపూర్లో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల పెట్టుబడులు, ఆదాయంపై ఆరా తీస్తున్నారు. మ్యాంగో సంస్థల యజమాని రామ్ ఇల్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. ఐటీ అధికారులు ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్స్ ని పరిశీలిస్తున్నారు. మరోవైపు నిర్మాతలకు ఫైనాన్స్ చేసిన ఫైనాన్షియల్స్ ని విచారిస్తున్నారు. 8 చోట్ల 55 బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి. ఈ ఐటీ సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్. ఎస్ సుమా, రెండో రోజు ఐటీ సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నటువంటి దిల్ రాజుతో పాటు మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి అధినేతల నివాసాల్లో ప్రస్తుతమైతే దాదాపు 28 గంటల పాటు ఐటీ సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. నిన్న మనం చూసాం ఐటీ సోదాలు మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి చెర్రీ కావచ్చు, నవీన్ కావచ్చు, సంబంధించినటువంటి చిత్ర యూనిట్ సంబంధించిన నిర్వాహకులతో పాటు మరోవైపు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు బ్యానర్స్ తో పాటు దిల్ రాజు సోదరుడు శిరీష్, అదేవిధంగా తన కూతురు హన్షితారెడ్డి నివాసాల్లో కూడా కంటిన్యూగా సోదాలు చేస్తున్నారు. దీంతో పాటు ఈ చిత్రాలకి మీడియా ప్రమోషన్స్ చేసినటువంటి మ్యాంగో మీడియా సంస్థ ప్రతినిధిపై కూడా ప్రస్తుతమైతే సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి. దాదాపు 28 గంటల పాటు ఐటీ అధికారులు నిర్విరామంగా సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. 2021 నుంచి ఇప్పటి వరకు స్టిల్ బ్యాలెన్స్ షీట్స్ ని సరిగా మెయింటైన్ చేయకపోవడం, ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించినటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి పన్ను ఎగవేతకు సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతోనే నిన్న 6 గంటలకు మొదలైనటువంటి ఆదాయ పన్ను శాఖ సోదాలు స్టిల్ నౌ కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, బంజారా తో పాటు మొత్తం 8 ప్లేసెస్లో 55 బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మొత్తం సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఈ సోదాలు ఇప్పటి వరకు బ్యాలెన్స్ షీట్స్ తో పాటు కొంత కీలక డాక్యుమెంట్స్ ని కూడా అటు ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కూడా సమాచారం దొరుకుతుంది. బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నివాసంలో కూడా కంటిన్యూగా ఇంకా సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి. నిన్న మనం చూసాం తన దిల్ రాజ్ సతీమణి తేజస్విని బ్యాంకు తీసుకెళ్లి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి బ్యాంకు తీసుకువెళ్లి లాకర్స్ ఓపెన్ చేసి కొన్ని ఎవిడెన్స్ కూడా అటు ఐటీ శాఖ అధికారులు కలెక్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి పుష్ప 2 ఎంతో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించి దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించినటువంటి చిత్రానికి సంబంధించిన ఆదాయ పన్ను విషయంలో కూడా వీళ్ళు అవకతవకలు పాల్పడారనే ఆరోపణలతో మైత్రి మూవీ మేకర్స్ పై కూడా సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి. సుమా, సునీల్, ఇంకా ఎప్పటి వరకు ఐటీ రైట్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది? ఏం చెప్తున్నారు అధికారుల నుంచి? ఎస్, మనం నిన్ననే చెప్పాం. ఈ రోజు దాదాపు 1, 2, 3 రోజుల్లో ఈ సోదాలని కంటిన్యూ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఐటీ శాఖ అనేది చాలా లోతుగా దర్యాప్తు చేస్తుంది. కేవలం ఒక రోజు మాత్రమే సోదాలు చేసి విడిచిపెట్టదు. కానీ ప్రాపర్గా హ్యాండిల్స్ మొత్తం కూడా బ్యాలెన్స్ షీట్స్ని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నారా లేదా, ఐటీ రిటర్న్స్ ఎప్పటి నుంచి ఫైల్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఆదాయ ఈ భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించిన నేపథ్యంలో పుష్ప 2 దాదాపు 500 కోట్ల రూపాయలతో వెచ్చించి సినిమాని తీశారు. దీంతో పాటు సంక్రాంతికి వస్తున్నాం, దిల్ రాజు నిర్మించినటువంటి సంక్రాంతికి వస్తున్నాం 75 కోట్లు. మరోవైపు గేమ్ చేంజర్ రామ్ చరణ్ తేజ్ నటించినటువంటి గేమ్ చేంజర్ దాదాపు 450 కోట్ల మేరకు వెచ్చించి తీస్తారు. అదేవిధంగా వీటి కలెక్షన్స్ కూడా ఎంత మొత్తంలో వచ్చింది, దానికి ఎంత వీరు పన్ను చెల్లించారు, వీటికి సంబంధించిన దాంట్లో కూడా బ్యాలెన్స్ షీట్స్ సక్రమంగా వెబ్సైట్లో సక్రమంగా అప్లోడ్ చేస్తారా లేదా, ఎందుకు మెయింటైన్ చేయలేదు, వీటన్నిటికి సంబంధించిన దాంట్లో కూడా క్షుణ్ణంగా ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. మనం చూసాం ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అవకాశం ఉంది. రేపు మార్నింగ్ వరకు కూడా, అంటే ఈరోజు సాయంత్రం మరి కంప్లీట్ చేస్తారా, రేపు మార్నింగ్ కూడా అంటే స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ మొత్తం కూడా వెరిఫై చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దిల్ రాజ్ సమక్షంలో, జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి దిల్ రాజ్ సమక్షంలోనే సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. నిన్న తన భార్యని బ్యాంకు తీసుకెళ్లి లాకర్ ని కూడా ఓపెన్ చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఈ రోజు మరికొన్ని బ్యాంక్ లాకర్స్, బ్యాంక్ డీటెయిల్స్, అసలు ఏ విధంగా ఫండ్ వస్తుంది, ఏ విధంగా వెళ్తుంది, ఎంత మొత్తంలో వీరు డబ్బులు వెచ్చించి చిత్రాలు మిరుస్తున్నారు. వీరితో పాటు ఎవరైతే
ప్రొడ్యూసర్కి ఫైనాన్స్ ఇస్తున్నటువంటి సత్యరంగయ్య కావచ్చు, సినీ నిర్మాతలకు ఫైనాన్స్ ఇస్తున్నటువంటి కొంతమంది ఫైనాన్సర్లపై కూడా నిన్న ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తారు. ఇందులో మెయిన్ ఫైనాన్సర్గా ఉన్నటువంటి సత్యరంగయ్య అతని ఇంట్లో కూడా సోదాలు అటు ఐటీ శాఖ అధికారులు చేశారు. వీరితో పాటు కొంతమంది యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి అంటే ఈ చిత్రాలకు ప్రమోషన్స్ మీడియా ప్రమోషన్ చేస్తున్నటువంటి మ్యాంగో మీడియా సంస్థలకు సంబంధించినటువంటి సంస్థల ప్రతినిధులపై కూడా ఐటీ శాఖ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. ఎక్కడి నుంచి బ్యాలెన్సెస్ ఎక్కడెక్కడికి ఈ ఫండ్ మొత్తం కూడా బదిలీ అయిందో వాటన్నిటికి సంబంధించిన లింక్లన్నీ కూడా అటు ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. స్టిల్ నౌ కూడా కంటిన్యూగా ఐటీ శాఖ సోదా అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సుమా.